చంపబోతే ఈ ఎదవులకు ఎలా కాదు, అందరి సమక్షంలోనే వాళ్ళు తోలు తీయాలని చెప్పి పోలీసు వారు ఒక ట్రీట్మెంట్ ఇస్తే అది ఏదో గొప్ప పోలీసు వారు అన్యాయం చేస్తున్నట్టు, చట్టాన్ని చేతుల్లో తీసుకున్నట్టు భ్రమ కల్పించి భారీ ఎత్తున జనాలను పోగొట్టి అక్కడ గందరగోళం సృష్టించి ఒక పర్యటన చేశాడు. అంటే మీరు గంజాయి తాగండి, డ్రగ్స్కు బానిస అవ్వండి, అమ్మాయిని మానభంగం చేయండి, నేను జగన్ అనేవాడిని నేను ఉంటానని చెప్పడమే కదా. అంకుల్ జగన్ వేస్ట్ అంటారా బెస్ట్ అంటారా? వేస్ట్ కాదు, బెస్ట్ కాదు, అది మనం చెప్పడానికి మనం నిర్ణయించలేం. కానీ కాకపోతే పరిపాలన చేత కాదని చెప్తాం. రెండవది, ఎవరో ఒక అతను బెట్టింగ్ యాపుల్లో కోట్లు బాగొట్టుకుని, అలాగే ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి పందెం కాసి కోట్లు బాగొట్టుకుని ఊర్లో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులందరినీ నట్టేటి ముంచేసి ఆత్మహత్య చేసుకున్న ఒకరికి విగ్రహం పెట్టడం, ఆ విగ్రహాన్ని అదేదో గొప్ప కార్యక్రమం చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆవిష్కరించడం, అందులో 2 మనుషులు చనిపోవడం. ఈయన పర్యటన చూస్తుంటే జనానికి ఉపయోగపడే పర్యటనలా లేదు, జనాల్ని నాశనం చేసే పర్యటనలాగా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ కూడా ఒక గొప్ప నాయకుడిలా మిగలడు. కాబట్టి ఈరోజు ఆంధ్ర ప్రజలు అతన్ని అవాయిడ్ చేశారు. జీవితంలో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఎప్పటికీ రాలేదు. అవుతారనేసి చాలా మంది అంటారు. ఎందుకోసం అంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళకుండా జనాల మధ్యలో ఉండి జనాల కోసం పోరాడుతున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, ఇవ్వలేదు. రైతులకు భరోసా ఇస్తానన్నారు, ఇవ్వలేదు. అవన్నీ ఏమయ్యాయి అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. ఇలాంటి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కాబట్టి పక్కాగా వస్తారు అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం వల్ల, ఆయన చేసినటువంటి అరాచకం వల్ల, ఆయన అమ్మేసినటువంటి భూములు కానీ, కలెక్టర్ ఆఫీసులు కానీ, లేకపోతే తాగడబెట్టిన కలెక్టర్ ఆఫీసులు కానీ, ఇవన్నీ కూడా వచ్చిన రెవెన్యూ ఓన్లీ కేవలం సంక్షేమ పథకాలకు మాత్రమే వినియోగించాడు. అందులో చాలామంది దోపిడీదారులు కూడా సంక్షేమ పథకాలు అనుభవించారు. ఒరిజినల్గా పేదవాడు అనుభవిస్తే ఎవడు బాధపడ్డు, కానీ చాలా దోపిడీ జరిగింది. పోనీ యువత భవిష్యత్తు బాగుండాలి అని కోరుకునేవాడు ఐటీ కంపెనీలు కానీ, లేకపోతే ఫ్యాక్టరీలు కానీ, ఇలాంటివన్నీ పుటప్ చేసుకుంటూ వస్తాడు. అదేం లేదు. ఇవన్నీ ఎందుకబ్బా? మీడియా సమావేశం ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్నిసార్లు పెట్టారో ఒకరోజు చెప్పగలుగుతారా? మీడియా వాళ్ళు ఉన్నారు కదా మీరంతా. ఒక్కసారి కూడా అభివృద్ధి మీద ఒక్కసారి కూడా మీడియా సమావేశం పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఇండియాలో ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎందుకు వల్లభనేని వంశీ గారిని కలిసినప్పుడు పెట్టిండు సమావేశం, అంటే వాళ్ళని పిలిపించి వల్లభనేని వంశీ కలవడానికి వెళ్ళారు కదా, సమావేశం ఏర్పాటు చేశారు కదా. అట్లాంటి 2-3 అయ్యాయి కదా. అదే వల్లభనేని వంశీ ఒక మహాత్ముడు. ఆయన ఒక పెద్ద డెన్ పెట్టి సెటిల్మెంట్లు చేస్తూ, కబ్జాలు చేస్తూ, రౌడీజం చేస్తూ, కిడ్నాపులు చేస్తూ, అక్కడ ఉన్నటువంటి ప్రాంత మనుషుల్ని భయభ్రాంతులు గురి చేస్తుంటే వాడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేసి జైల్లో పెడితే అలాంటి గొప్ప వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళారు. అదేనా మీరు చెప్పేది? దానిలో తప్పే లేదు. గొప్ప ముఖ్యమంత్రి, గొప్ప మాజీ ముఖ్యమంత్రి ఆయన కాదని ఎవడన్నాడు? నిజమే కదా. ఎందుకంటే రైతులకు చేసిన విద్యార్థులకు చేసింది. ఏం రైతులకు చేశారు? రైతులకు వచ్చేసరికి అవునండి, రైతులకు ఇస్తే పర్లేదు, నాన్ రైతులు కూడా ఇచ్చాడని మా ఏడుపు. ఓకేనా? కాబట్టి ఒక మాట సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు కానీ, పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు కానీ జనం వెళ్ళడం లేదు, సమస్యలు చెప్పడం లేదు. ఇప్పుడు కూడా నా దగ్గరికే వస్తున్నారు. ఇంకా 3 ఏళ్ళు అయిపోతే నా అధికారం వచ్చింది, నేను జనం సమస్యలు తీర్చుతాను అని అంటున్నారు సార్. దాని గురించి మీరు నా దగ్గరకు కూడా వస్తారు. 10 రూపాయలు ఖర్చు పెట్టి ఎవరైనా పిలిపించుకుంటే అది కాదు కదా రాజకీయం. అంటే అభిమానంతో రావాలి, ఆప్యాయతతో రావాలి, అది కాదు కదా డబ్బు. అభిమానం అది అనేది సినిమా హీరోల మీద ఉంటుంది సార్, రాజకీయ నాయకుల మీద, ముఖ్యమంత్రుల మీద ఉండదు కదా. అయ్యో, ఇన్ని సంక్షేమ పథకాలు మరి తీసుకున్న వాళ్ళకి ఏమాత్రం అభిమానం లేదంట. అంటే జగన్ గవర్నమెంట్ లో 5 సంవత్సరాలు ఏ నష్టాలు జరగలేదా? ఏం నష్టాలు జరగకపోవడం? అన్ని నష్టాలే. మరి ఎవరు రావట్లేదు కదా పాపులను చెప్పడానికి కానీ, మీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కానీ, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కానీ ఎవరు రావడం లేదని ఇప్పటికీ 2-3 సార్లు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడా ఎవరు రావట్లేదని? ఆయన కలగంటున్నాడు, భ్రమపడుతున్నాడు. చాలా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. చాలా మంది పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తున్నారు, లోకేష్ బాబు దగ్గరికి వెళ్తున్నారు. మరి మీ సోషల్ మీడియాలో కానీ, మీ మీడియాలో కానీ ఎక్కడ రావడం లేదు అని అంటున్నారు సార్. సమస్య పరిష్కారం అయితే సోషల్ మీడియాలో ఎందుకు వస్తుంది, ఇంటికి ఎందుకు వస్తుంది? ఎప్పుడు సమస్య అప్పుడు పరిష్కారం చేసుకుంటూ మెల్లిగా ముందుకు జరుగుతుంది కూటమి ప్రభుత్వం. అంటే పబ్లిసిటీ చేసుకోవడం ఈ కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదంటారా? ఏది అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు కదండి. మీరు అడిగితే నాకేం అర్థం కాదు. చెప్పడానికి రాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి చంపేస్తాడని భయపడడానికి కాదుగా. వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 75 సంవత్సరాలు, అదే 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి,
అలాగే తన సంపాదనలో సగం పేద ప్రజలకే దానం చేసినటువంటి ఒక దాన కర్ణుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కాదు కదా.